ఇంటర్నేషనల్ 316G జిల్లా రీజనల్ చైర్మన్ గా జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ కు చెందిన పంతగాని వెంకన్న నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా గవర్నర్ డాక్టర్ సుబ్బారావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పంతగాని వెంకన్నను ఆయన కార్యాలయంలో లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. సాలువాలు వేసి పూలదండలతో సన్మానించారు. జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో వెంకన్న మాట్లాడుతూ ప్రపంచంలో సేవా రంగంలో అత్యుత్తమైన సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అని అన్నారు. ఈ సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 200కు పైగా దేశాలలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. తనకు రీజనల్ చైర్మన్ గా అవకాశం కల్పించిన జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా పంతగాని వెంకన్న గతంలో జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షునిగాను జోనల్ చైర్మన్ గాను పనిచేశారు. అధ్యక్షునిగా పనిచేసిన కాలంలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిషియేషన్ అవార్డు, క్లబ్ ఎక్సెన్స్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ జోన్ చైర్మన్ అవార్డును స్వీకరించారు. వెంకన్నకు రీజనల్ చైర్మన్ పదవి రావడం పట్ల జిల్లాలోని పలువురు లయన్స్ నాయకులు, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు. వెంకన్న చేసిన పలు సామాజిక సేవా కార్యక్రమాలు, తోటివారి ఎదుగుదలకు చేసిన కృషిని పలువురు కొనియాడుతూ అభినందించారు. ఈరోజు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ 316 జిల్లాలోని ఒక రీజన్కి నన్ను రీజనల్ చైర్మన్ అనుకోవడం జరిగింది. ఈ మేరకు గవర్నర్ సుబ్బారావు గారు నియామక ఉత్తర్వులు అందజేశారు. ముందుగా నాకు ఈ పదవి కారణమైనటువంటి మా జంగాడ ఏజెన్సీ లయన్స్ క్లబ్ ముఖ్య నాయకులైనటువంటి అట్లూరు సురేష్ గారికి, మధ్యపాటి నాగేశ్వరరావు గారికి, ఒక్కుర్తి సీతారాం గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా, మా క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కేవలం వారి సహకారంతో నాకు ఈ పదవి వచ్చింది. ప్రపంచంలోని సేవా సంస్థలు అత్యున్నతమైనది లయన్స్ క్లబ్. 200 పైగా దేశాల్లో 1.5 మిలియన్ మెంబర్స్ తోటి ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమం చేసేటువంటి ఇటువంటి సంస్థలో ఒక రీజన్ చైర్మన్ నాకు అవకాశం రావడం నిజంగా గర్వంగా భావిస్తున్నాను. ఈ ఏడాది లయన్ డిస్ట్రిక్ట్ ఇయర్ లో మంచి సేవా కార్యక్రమం నిర్వహిస్తామని, అలాగే జంగాడ ఏజెన్సీ లయన్స్ క్లబ్ ద్వారా ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం. అలాగే నా రీజన్ పరిధిలోని కొవ్వూరు నుంచి చింతలపూడి వరకు 12 క్లబ్బులకి నేను రీజన్ చైర్మన్ గా ఉంటాను. ఈ 12 క్లబ్బుల ద్వారా కూడా లయన్స్ క్లబ్ యొక్క ఆశయాలు నెరవేరుస్తూ ప్రజల అవసరాలకు మా శక్తి మేరకు మేము సహకరిస్తామని, సేవా రంగంలో మరింత ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను గతంలో జంగాడం క్లబ్ ప్రెసిడెంట్ గా పనిచేశాను, అలాగే జోనల్ చైర్మన్ గా పనిచేశాను. గతంలో నేను చేసిన పనితీరును గుర్తించి జిల్లా నాయకత్వం నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాపై నమ్మకాన్ని నుంచి మా క్లబ్ పెద్దలు ఈ బాధ్యతను అప్పగించారు. వారి నమ్మకాన్ని, జిల్లా నాయకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవా కార్యక్రమాలను మరింత ముందు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.